గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి అంటే అసలు ఎందుకు దేవుడు మనలను పుట్టించాడు? ఎందు నిమిత్తము ఆయన మనలను జగత్ పునాది వేయబడక ముందే ఎందుకు తనలో ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు పుట్టారు? ఎక్కడ పుట్టారు? పుట్టడానికి గల కారణం ఏంటి? ఎవరిలో పుట్టడానికి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన? చాలామంది అనుకుంటారు పశువుల తొట్టిలో, ఒక పాకలో, బెత్లెహేములో ఒక చోట పుట్టడానికి వచ్చారు అని అనుకుంటారు. ఈ మెసేజ్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ఇతరులకి ఈ మాట చెప్పొచ్చు. సాక్షాత్తు దేవుడు పశువుల పాకలోనో లేకుంటే పశువుల తొట్టిలోనో ఎక్కడో పుట్టడానికి రాలేదు. సరాసరి ఆయన కోరుకున్నదేంటో బైబిల్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం కోరుకున్నాడు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు దావీదుని ఎప్పుడైనా గ్రహించండి. దావీదుని ఒక మాట అన్నాడు, నా హృదయానుసారుడని. అంటే దేవుడు ఎక్కడ కొలువు ఉంటాడు, ఎక్కడ నివాసం ఉంటాడు, ఎక్కడ నివాసానికి యోగ్యమైనది అని మనం ఆలోచన చేస్తే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి. మన హార్ట్ కోరుకున్నాడండి ఆయన, మన హృదయం కోరుకున్నాడు ఆయన. ఆయన బంగారమో భాగ్యమో అంతఃపురమో ఏదో ఏదో కోరుకోలేదు, నీ నుంచి ఏది కోరలేదు, బలులు కోరలేదు. ఒకే ఒక్క విషయం సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఏమీ లేదు ప్రియుడా, నీ హృదయం ఉందే అది నా కిమ్ము అనే ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటారు. సరే, జాగ్రత్త మీరు గమనించండి. మరి ఎందుకు మనలను పుట్టించాడు? ఎందుకు మనలను ఎందుకు ఇక్కడ అయ్యగారులు ఇంత పరిచర్య చేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు కూర్చొని వింటున్నారు? అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి? మన జీవిత ఉద్దేశం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చాం? అసలు ఈ పుజారాలు ఎందుకుంటున్నాం? తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం కనుక దొరికితే అది నిజమైన క్రిస్మస్ అండి, నిజమైన క్రిస్మస్. దానికి మీరు అర్థం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు మనం సంవత్సరాలు 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 క్రిస్మస్లు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎంత బిజీ అంటే రోడ్లన్నీ బిజీయే. దుబాయ్, షార్జా, అబుదాబి, ప్రపంచంలో చూడండి ఎంత సెలబ్రేషన్ జరుగుతుందో. కానీ ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ రోజున వేలాది మంది హృదయాలలో యేసయ్యకు చోటు లేక దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఒక ఆయన అడిగాడట, ఏమంటే పెద్ద చర్చ్ అండి, చాలా గొప్ప చర్చ్ అండి, మీ చర్చిలోకి రావాలని నాకు ఆశగా ఉందంటే ఒక పేదవాడు అడుగుతుంటే అక్కడ ఉన్న వ్యక్తులు అంటున్నారు, అరే అరే నీలాంటి మా చర్చిలోకి రావడానికి వీలేదు, పో 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 అంటున్నారట. కలలకు అంటున్నాడంట. అయ్యా ఎంత పెద్ద చర్చో. మీరు జార్జియా, మీరు యూట్యూబ్లో కొడితే, గూగుల్లో కొడితే జార్జియా అనే కంట్రీలో ఎన్ని చర్చలు ఉంటాయి. అద్భుతమైన చర్చెస్ అనమాట, చాలా అద్భుతమైన చర్చలు. అలాంటి చర్చెస్లో ఒక పెద్ద చర్చి సెలెక్ట్ చేసుకొని ఒక పేదవాడు ఏదో చిన్న కూలీనాలు పని చేసుకున్న వ్యక్తి ఈ చర్చిలోకి నేను వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే అక్కడ సూటు బూట్లు వేసుకున్న గొప్ప గొప్ప వారు ఆ వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తిని యాక్సెప్ట్ చేయట్లేదట. ఆ రాత్రి కల వచ్చిందట. ఆ కళ ఏంటంటే ఆ కళలో దేవుడే డైరెక్టర్గా మాట్లాడుతున్న ఆయన, చాలా సంవత్సరాల నుంచి నేనే ఆ మందిరంలో ఉండాలని, వాళ్ళ హృదయాల్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. నన్ను ఎవ్వరు హృదయాల్లో చేర్చుకోలేదు. ఇక వాళ్ళే చేర్చుకోనప్పుడు నిన్ను ఆఫ్టర్ నేను ఎలా చేర్చుకుంటారయ్యా? ఈ రోజున మనుషులమైతే వస్తున్నాం, సంఘాలైతే పెరుగుతున్నాయి, తలకాయలైతే పెరుగుతున్నాయి, విశ్వాసులు పెరుగుతున్నారు. ఒకే ఒక్క వ్యక్తులు యేసయ్య పుడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి, చూడండి మనం క్యాండిల్ సర్వీస్ చేస్తాం, ఒక్క క్రొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తుందో అట్లాగే ఒక్క వ్యక్తి నిజంగా క్రీస్తుని అంగీకరిస్తే ఎలా ఉంటుందా? ఈ పరిస్థితి ఉంటుందో మనకి. సంఘాలలో నిజంగా క్రీస్తు మన గుండెల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందా? దావీదు అంటాడు కదా, ఇదిగో నేను పాపం చేయకుండా ఉండాలంటే దేవా నీ వాక్యం ఉందే అది నా హృదయంలో ఉండాలి. అదే అండి నిజమైన క్రిస్మస్ అంటే. క్రీస్తుని హృదయంలో పెట్టుకోవడమే నిజమైన క్రిస్మస్ అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఈరోజు చెప్పడానికి చాలా మంచి మంచి అంశాలు ఉన్నాయి. ఏ అంశం తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. కానీ మనలను దేవుడు ఏ విధంగా ఈ భూమి మీదకి దించాడో, ఈ భూమి మీదకి దించి మన హృదయంలో కొలువు ఉండడానికి ఎలా చూస్తున్నాడు, ఈ రెండు విషయాలు మీకు అర్థమైతే చాలు. ఎందుకు దేవుడు ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చాడు, అసలు మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం అసలు ఫస్ట్ ఎక్కడున్నాం,
ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఒకవేళ హృదయంలో ఉన్న తర్వాత మనము లైఫ్ లాంగ్ ఏం చేయాలి అనేది ఈ రోజున చాలామంది యవన బిడ్డలు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఒకనొక దినాన ఇర్మియా అంటున్నాడు, నాన్న నా నిమిత్తం వెళ్ళి ప్రకటించిన ఆయన. అప్పుడు ఇర్మియా అంటున్నాడు నేను బాలుడను నాయన, నేను చిన్నోడిని, నేను మాట్లాడలేను. నిజమే, అయ్యగారు చెప్పినట్టు కలవరి కొండ టెంపుల్ వ్యవస్థాపకులు నేను కదండి, మా నాన్నగారు చిన్నప్పుడే థర్డ్ ఫోర్త్ ఇట్లా చదువుతున్న దినాల్లో, ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ చదువుతున్న దినాల్లో నేను వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా, ఏది చేయాలని భయం కలిగేదండి. భయం, నేను పాడలేను, నేను చెప్పలేను అన్న. నన్ను ఈ రోజున రేడియోలో పాడించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయా ప్రాంతాల్లో అబుదాబిలో ప్రీస్ట్ వీసా కలిగి అనేక ప్రాంతాలు దేవుడు తీసుకుని వెళుతూ ఉన్నారు. ఎవరైతే చేయనంటారో అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి సాక్ష్యం నేనే. అయితే ఏం జరిగింది, నేను బాలుడను నువ్వు అంటున్నావు కదా, అసలు నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావో తెలుసా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, వీలైతే రాసుకోండి, వీలైతే జాగ్రత్తగా మెసేజ్ ఇతరులకు పంచే ప్రయత్నం చేయండి. అదే నిజమైన క్రిస్మస్. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి మాట మనం కనుక దయచేసి గమనించినట్లయితే, మొదటి అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చదవాలి. చాలా మంది చూస్తున్నారు, బైబిల్ చూడండి, మీకు అర్థమవుతుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగూ సెలవిచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? నాకు చూడండి అందరూ, ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఏం మాట అండి, జాగ్రత్త వినాలి. ఆ కీబోర్డ్ దగ్గర కూర్చున్నాను, కీబోర్డ్ ప్లేయర్ అండి ఆయన, సూపర్ అండి, బాబా కాంగో ప్లేయర్ అండి మీరు, వండర్ఫుల్ అండి, దేవుని స్తోత్రం. అక్కడి నుంచి వచ్చింది నా జర్నీ, డ్రమ్ములు, కాంగులు, కంజర్లు, అలా ప్రమోషన్ తర్వాత గాయకుడిగా, తర్వాత సేవకుడిగా, దేవుడి మిమ్మల్ని దీవించుడిగాక. మీరు అందరూ ఆశీర్వదించబడాలి. ఇక్కడ చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. జాతి ఈ ప్రశ్నగా జవాబు చెప్పాలి. చాలా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట, ఇర్మియా నువ్వు బాలుని అంటున్నావు కదా, అస్సలు నువ్వు తల్లి కడుపులో గుడ్డుగా కూడా లేవు, పిండముకు కూడా లేవు, అస్సలు నీకు ఒక రూపమే ఏర్పడలేదు, ముక్కు రాలేదు, ముఖం రాలేదు, ఏమీ రాలేదు, అసలు నువ్వు పూర్ణం అవ్వలేదు, అసలు ఏమీ లేవు, అక్కడ నథింగ్. మరి ఎక్కడున్నాను ప్రభువా? ఎక్కడున్నావో తెలుసా? ఫస్ట్ పర సంబంధమైన జీవితంలో నా చేతుల్లో ఉన్నావు నాయన. అదండి అక్కడ మన ఫస్ట్ స్టెప్. ఈ రోజున అయ్యగారులు కానివ్వండి, మీరు కానీ ఎప్పుడైనా అర్థం చూసుకొని, ప్రభు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఒక ఆలోచించండి. ఇర్మియాతో డైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు కమ్మ కడుపులో లేవు, నిన్ను నేను పరసంబంధంలోనే, నిన్ను జగత్ పునాది వెయ్యబడక ముందే నీ రూపం ఎలాగుండాలి, నీ ముక్కు ఎలాగుండాలి, నువ్వు ఇంత హైట్ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలని ఎప్పుడో డిజైన్ చేసేసాను. రవివర్మ అట చిన్నప్పుడు థర్డ్ క్లాసు చిన్న బిడ్డ ముఖం చూసి వాడు ఆ వృద్ధాప్యంలో ఉన్న ముఖం ఎట్లా ఉండదో కూడా డిజైన్ చేస్తాడట. అట్లా దేవుడు ఎప్పుడు పరసంబంధమైన జీవితంలో నిన్ను కలుసుకున్నాను ఆయన అలా వింటున్నాడు. రెండో జన్మ ఏంటో తెలుసా? ఇది పరసంబంధమైన జీవితం. ఎందుకు నేను కాపాడుకుంటూ మరలా అమ్మ కడుపులో తీసుకొచ్చానంటే, నీలో ఉదయించటానికి, నీలో పుట్టడానికి, నీలో నేను ఉండడానికి, నేను ఎంత జాగ్రత్తగా. ఈరోజు ఇంతమంది ఉన్నారే, నిజంగా దేవుడు మన పట్ల ఆయన గొప్ప ప్రణాళిక లేదంటే ఈ రోజున నువ్వు నేను ఎప్పుడో కరోనాకు ముందు కానీ, కరోనా తర్వాత కానీ, అటు ముందు కానీ, మీరు చాలాసార్లు సాక్ష్యాలు చెప్తుంటారు, అయ్యా నేను చనిపోయేదాన్ని నన్ను బ్రతికించాడు. ఎందుకో తెలుసా? ఈ బ్రతుకు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని, నీ కోసం నువ్వు బ్రతుకుతావని కాదు. హాస్పిటల్లో ఒక మాట రాజమండ్రిలో వెళ్ళినప్పుడు చదువుతానండి, చాలా ఇష్టం నాకు. లెట్ లివ్, బ్రతికించు, అది పర్పస్ మన లైఫ్లో. క్రిస్మస్ అంటే కూడా అదే. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడమే నిజమైన క్రిస్మస్. అది గుండెల నిండా ఉంటేనే ఆ వాక్యం స్ప్రెడ్ అవుతుంది. రెండవ జీవితాన్ని చెప్తున్నాడు, ఇది గర్భస్థ జీవితం నాయన. ఒక సిచ్యువేషన్ మనం ఆశ్చర్యపోతాము. ఎలిజబెత్ ఇంటికి మరియమ్మ యేసయ్యను హృదయంలో ధరించుకుని, గర్భములో ధరించుకొని ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళుతున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా?
ఎలిజబెత్ అమ్మటికి మరియమ్మ గారు వెళ్ళగానే మరియమ్మ గారు కడుపులో ఉన్న శిశువును చూచి, జాగ్రత్త గమనించాలి. ఇందాక ఆరాధనలో కూడా ఆయన శిశువుని గురించి ఆయన కన్నీళ్లతో ఆరాధన చేశారు. శిశువును చూచి లూకాసు వార్తల మాట కనిపిస్తుంది. చూడండి, రెండవ జన్మ మనం చూస్తే, రెండవ గర్భస్థ జీవితం గురించి మనం చూస్తే వెరీ క్లియర్గా అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడండి. 1వ అధ్యాయము 38వ వచనము క్రింద భాగం మనం చూస్తే, లేకపోతే 40వ వచనము, జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందన వచనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందన వచనము వినగానే, చదవాలి. ఆమె గర్భములో ఉన్న ఏనండి శిశువు గొంతులేయటం ఏంటండి? యేసయ్యను చూసి ఎవరు గొంతులేశారండి? యోహాను గొంతులేశారు. ఈరోజు యేసయ్య వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క ముఖదర్శనం చేసుకుంటూ, దేవునితో చక్కని సహవాసం చేస్తూ నువ్వు ఎప్పుడైనా పరవశించి గొంతులు వేసావా? ప్రభుని స్తుతించావా? దావీదులాగా స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? తల్లి కడుపులో ఉన్న యోహాను ఎట్లాగా స్పర్శిందో నాకు అర్థం కాదండి. బైబిల్ ఈజ్ వండర్ఫుల్ అండి. నాయనా, నువ్వు నా కొరకు వచ్చావా ఈ లోకానికి అని ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ ఆ స్పేస్ ఎక్కడ ఉందండి కడుపులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నర్సు దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అడగండి, ఏమండి ఇది జీవితమేనంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు గర్భస్థ జీవితం అంటారు. బేబీ లైఫ్ బుక్ అవుట్ మీకు ఇస్తారు. అది కూడా జీవితమే. అందుకని దేవుడు అన్నాడు, పర సంబంధమైన జీవితం జాగ్రత్తగా దాటుకుంటూ నిన్ను అమ్మ కడుపులో 9 నెలలు కాపాడుకున్నాను. నువ్వు అద్దంలో మురిసిపోతావు, నేను ఇంత అందంగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, మంచి జాబ్ చేసుకుంటున్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో నువ్వు అనుకుంటున్నావే, నిన్ను ఎంతగా కాపాడుకుంటూ తీసుకొచ్చాను తెలుసా? అమ్మ కడుపులో కూడా నిన్ను స్పర్శించకపోతే, దావీదని అంటాడు 139లో, తండ్రి నేను గర్భములో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావు నాయనా, అయ్యా నన్ను స్పర్శించావు, నాతో మాట్లాడావు, ఇప్పుడు దేవుడు గర్భములో కూడా వెళ్ళి నువ్వు బ్రతకరా అని చెబితే గానీ ఆ పిండము కూడా నిలబడదు. నాకు 2 అక్కలు చెల్లి, అద్భుతంగా పాడుతుంది మా చెల్లి సుజాత. ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో, ఎంత మురిసిపోయిందో. 9వ నెల ఇంచుమించు ఇక బేబీ, ఇక డెలివరీ దినాలు దగ్గర పడ్డ దినాలలో ఒక విషాదము జరిగింది. కడుపులోనే శిశువు చనిపోయింది. ఆడబిడ్డ లోపలనే చనిపోయింది. ఎంత విచారకరమైన విషయం, ఎంత ఏడ్చిందో అమ్మ. ఒకవేళ దేవుడు మరొక బిడ్డనిస్తాడు. ఈరోజు అదే స్థితి నీకుంటే, అదే స్థితి నాకుంటే అమ్మ కూడా చెప్పేది, నాన్న నిన్ను కనేటప్పుడు నేను ఎంతో వేదన పడ్డాను, నువ్వన్నా చనిపోవాలి, నేనన్నా చనిపోవాలి, కానీ అమ్మ చనిపోలేదు, నేను చనిపోలేదు. అంటే దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకు నీ భూమి మీద నిన్ను పుట్టించడానికి ఒక పెద్ద ప్రణాళిక వేశాడు ఆయన, పెద్ద ప్రణాళిక వేశాడు. ఆ పర్పస్ తెలుసుకో. ఈ పుజారాలు నిన్ను ఎందుకు పెట్టాడు, నువ్వు ఎవరి నిమిత్తం ఉంటున్నావు, ఈ ఉద్యోగాలు, ఈ పనులు, ఈ ఆస్తిపాస్తులు, ఈ వెండి బంగారాలు, ఇవన్నీ నథింగ్, కొంతవరకే. నీకు ఇంకా ఏదో ఉంది దేవుడు నేర్పుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తీసుకెళ్ళడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. రెండో విషయంలో చూస్తే గర్భస్థ జీవితంలో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నా తల్లి కడుపులో, చూడండి 139లో చూస్తే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. 139లో మనం చూస్తే కీర్తన గ్రంథము 139 దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూడండి, పిండము గురించి ఆయన మాట్లాడుతున్న మాట చదవండి తల్లి. 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టి. 13వ వచనము, నా అంతిరేంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నా అమ్మ కడుపులో అన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను 9 నెలలు కూడా నువ్వు బేబీ అవ్వాలి, శిశువు అవ్వాలని దేవుడు మరల అమ్మ కడుపులో నేను శాసించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని నువ్వు పూర్తయి అమ్మ కన్నప్పుడు నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఇది రెండవ జీవితం. నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనము యాకోబుని చూస్తే కడుపులోనే దెబ్బలాడుకున్నారట. ఆదికాండం 25వ అధ్యాయంలో చూస్తే ఆ స్పేస్ ఎక్కడుందో నాకు తెలియదు. కనుక అది కూడా గర్భస్థ జీవితం అని పరిశుద్ధాత్ముడు మనతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇక డైరెక్ట్గా వచ్చేస్తున్నాను, ఇక 3వ జీవితానికి వచ్చింది. చూడు దేవుడు ఎంతగా కాపాడుకుంటున్నాడు. అయ్యా జాగ్రత్త వినాలి. ఈ రాత్రి దేవుడిని అడగాలి మీరు, ప్రభువా నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఎక్కడి నుంచి వచ్చాను? మీకు అర్థమైపోయింది కదా ఎన్ని స్టెప్పులు దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు 3వ స్టెప్లోకి వచ్చాము. 3వ స్టెప్ ఏంటంటే అదే భూ సంబంధమైన
జీవితం అప్పుడు నీకు పేరు వచ్చింది. మీ నాన్న ఏంటో, మీ అమ్మ ఏంటో, మీ పరిస్థితి ఏంటో, మీది ఏ దేశమో, మీది ఏ ఊరో, మీది ఏ డిస్టిక్కో, అప్పుడు ఒక అడ్రస్ అంటే ఒక ఆధార్ కార్డు ఒకటి వచ్చింది నీకు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఆ భూ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు వెరీ క్లియర్గా అక్కడ కూడా బ్రతకమని చెప్పాలట. అక్కడ కాపాడుకుంటూ వచ్చాడు, తల్లి కడుపులో కాపాడుకుంటూ వచ్చాడు. అమ్మా, మూడవదిగా గర్భస్థ జీవితం దాటుకుని భూ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు నిన్ను బ్రతకమని చెప్పాలట. చూడండి, యెహెజ్కేలు గ్రంథము, దేవుని యొక్క వాక్యం నుంచి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే జాగ్రత్తగా చదవండి. నీ జనన విధము చూడగా, నేను చదువుతానండి. నువ్వు పుట్టిన నాడు అలా చూసారండి. మూడవ గర్భస్థ జీవితం దాటుకొని పర సంబంధమైన జీవితం దాటుకొని మూడవ జీవితానికి వచ్చాం. అదే భూ సంబంధమైన జీవితంలో మాట్లాడుతున్నాడు. నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని అమ్మా ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొక్కడును. ఆ జాలి గనక లేకపోతే ఈరోజు ఈ భూమి మీద మనం ఉంటామండి. దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణ కలిగిన దేవుడు. నువ్వు బ్రతకాలి. ప్రతి తల్లి కోరుకుంటుంది, నా కొడుకు బ్రతకాలి. ప్రతి తండ్రి కోరుకుంటాడు, నా కూతురు, నా బిడ్డలు బ్రతకాలి. ఏమండి, ఈ భూ సంబంధమైన వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, అరే నాన్న నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలి నువ్వు అని దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవ్వరు జాలి పడలేదు. నువ్వు పుట్టిన నాడే బయటను నేలను పారవేయబడి చూడ అసహ్యంగా. ఏ రోజు మన అద్దాలు చూసుకొని మురిసిపోతున్నాం. చిన్నప్పుడు నువ్వు కన్నప్పుడు నీ బాల్యము, నీ పుట్టుక, ఆ మాయలో, ఆ రక్త మాంసాలలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, అప్పుడు కదా వచ్చి నిన్ను బ్రతకమని చెప్పింది. ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకు దేవుడికి ఇంత ప్రేమ? దేవుడు ఒక ఆలోచించాడు ఏంటంటే, నీ గుండెల్లో ఉండడానికి, నీ హృదయంలో ఫిక్స్ అయిపోవడానికే దేవుడు అలా కాపాడుకుంటూ వస్తున్నాడండి. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడంటే, అయితే నేను ఈ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న, జాగ్రత్త చదవండి ఆ మాట, అండర్లైన్ చేయండి, నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా. అదండి మూడో స్టెప్లో, థర్డ్ స్టెప్లో నువ్వు బ్రతకమని చెప్పింది నేనే నాయన. డాక్టర్ గారిని కూడా అడుగుతారా, ఏమండి బ్రతుకుతారంటారా? ఏమోనమ్మ, దేవుడిని అడగండి. ఎస్ అన్న. లాస్ట్ ప్రయత్నం. ఐసీలో మా అక్క, చిన్నక్క, పిల్లలు లేరు, 16 సంవత్సరాలు. ఏమండి డాక్టర్ అన్నాడు, చచ్చిన శవం తీసుకొచ్చారేటయ్యా, రెండో అక్క. కడుపులో మేనల్లుడు ఉన్నాడు, బేబీ చనిపోయింది అంటాడు. నేనంటాను, అరే డాక్టర్ తెలియదు కానీ మనం మోకరించి దేవుడిని అడుగుతాము, దేవుడి ద్వారం తెరుస్తాడని. నాన్నతో, అమ్మతో, అందరితో చెప్తుంటే నాకు ధైర్యపరుస్తున్నాడు, నువ్వేం భయపడొద్దు, నీ అక్కకి నేను తోడుగా ఉన్నాను. డాక్టర్కి ఏం తెలుసు? డాక్టర్ అన్నాడు, అక్క చనిపోయిన శవం తీసుకొచ్చారండి, బేబీ చనిపోయింది. నాకు రెండు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. చివరికి రాజమండ్రి తీసుకెళ్ళాం, చాలా హాస్పిటల్కి రాజమండ్రి తీసుకెళ్తే ప్రార్థన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, అక్క బాగుంది, మేనల్లుడు బాగున్నాడు, ఈ రోజు నాడు బీటెక్ చేస్తున్నాడు, మేనకోడలు డాక్టర్, నీట్ చదువుతుంది. ఎంత గొప్ప దేవుడు అండి! డాక్టర్కి తెచ్చండి, తప్పులు పడుతూ ప్రభుత్వం తెచ్చండి. ఆయన పర్పస్ అంతే. మనిషి అంటాడు నువ్వు చచ్చిపోతావేమో, కానీ దేవుని ప్రణాళికలో రే నువ్వు బ్రతకరా. ఇది నువ్వు నా కోసం బ్రతుకు. నేను ఈ విలువైన సందేశము ఇవ్వాలని 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నేను అడుగుతున్నాను. అయ్యగారు ఎప్పుడైతే ఫలానా అని చెప్పారు, ప్రభా ఈ దివ్యమైన విషయాన్ని నేను చెప్పాలి ప్రభా. ఓ పక్కన టెన్షన్, పర్స్ కూడా పోయిందండి, పర్స్ కూడా నాకు సాధ్యాల పర్స్ పోయింది. ఎక్కడో కాదు, నేను ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, అక్కడే జారిపోయింది, అక్కడే ఉండుంటుంది బహుశా. కంగారుగా అడిగాను, ఈవేళ అడిగితే అడిగారు ఇక్కడ కనపడలేదంటారు. డబ్బులండి, అద్భుతం ఏంటంటే అప్పటికప్పుడు నాకు కవర్లో పెట్టడం వల్ల నేను పుజారా బస్సు ఎక్కడానికి దేవుడు కృపనిచ్చాడు. లేదంటే అంటే ఏం చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు. ఆయన ప్రణాళిక కొన్ని ఆటంకాలు కూడా కలిగిస్తాడు. వాక్యం చెప్పడానికి, దేవుడు సన్నిధిలో వెళ్ళడానికి ఎన్నో ఆటంకాల పరిస్థితి సృష్టిస్తాడు. కానీ ఒకటే నమ్మాను, ఏం పోయినా పర్లేదు, నేను పుజారా వెళ్ళి వాక్యం ఇస్తున్నానంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే. దట్స్ ఆల్. ఈ రోజున అక్క ఎంత సంతోషిస్తుందో, తమ్ముడు ఇదేంట్రా డాక్టర్ అయితే అసలు పిల్లలే పుట్టలు అన్నారు, 16 సంవత్సరాల తర్వాత మేనలుడు ఇచ్చాడు. తర్వాత డాక్టర్ అన్నమాట, నువ్వు చనిపోతావు అన్నాడు. అమ్మ ఎప్పుడు కూడా ఈ లోకపు మాటలు మనం నమ్మొద్దు. దేవుడు ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు నువ్వు బ్రతకమని చెప్పింది నేను అని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు.
మరి ఈ రోజున ఇన్ని విన్న నీవు దేవునికి నీ హృదయంలో చోటిస్తావా? దేవుడు అడుగుతున్నాడు. మనందరికి తెలిసిన పాటే, అవన్నీ కాంగుని అడిగుండు, అవన్నీ అవుతా ఆయనదే అయినా స్థలమేది. పాడండి. అవన్నీ అవుతా ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవన్నీ అవుతా ఆయనదే అయినా స్థలమేది, అవన్నీ అవుతా ఆయనదే అయినా స్థలమేది. అందరికీ ఉన్నాయి. వినండి, ఏసైకి చోటుందా? ఏసైకి చోటుందా? దేవుడు అదేనండి ఇప్పటికీ బాధపడేది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున ఏసైకి నిజంగా కూర్చుని నువ్వు చోటిస్తాదండి నిజమైన క్రిస్మస్. పాంప్లెట్లో చూడండి, క్రిస్మస్ ఆనందం అంట. పైకి టైటిల్స్ ఇరగొట్టేస్తున్నారు పట్టుకుని. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసా? క్రీస్తుని ధరించిన వారండి నిజంగా హ్యాపీగా ఉంటారు. నాకు ఆ పరసపోయిన ఆనందంగాను. ప్రియమైన దేవుని పేరు, ఎందుకంటే ఎక్కడో క్రీస్తు నన్ను టచ్ చేస్తున్నాడు. ఆయన వాక్యంతో నింపుకుంటూ ఉన్నాడు. సాధ్యాలా చెప్పుకొని పరుగున రాత్రి మీటింగ్కి వెళ్ళి మరలా ఇంత లాంగ్ ప్రయాణం వచ్చానంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడ నిలబెట్టుకోవాలో, ఎక్కడ మాట్లాడించాలో, ఎక్కడ ఏం చేయాలో ఆయన ప్రణాళిక అద్భుతంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలస్యంగా జరిగినను దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. సైంటిస్టు పాస్కల్ అనే శాస్త్రజ్ఞుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రతి మనిషికి హృదయం ఉంది, ఆ హృదయంలో జాగ్రత్త వినండి, శూన్యత ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీలో మనిషి దేన్నో 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 నింపుకుంటున్నాడు. అందుకని మనిషికి సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. మరి దేనితో నింపుకోవాలండి? దేనితో నింపుకోవాలండి? అదే సైంటిస్ట్ మరలా రాశాడు. ఆ పాస్కల్ అనే సైంటిస్ట్ మరలా అంటున్నాడు, అది కేవలము దేవుని వాక్యముతో మాత్రమే నింపుకునే గుండె. చప్పలు కొడుతూ ప్రభుత్వం స్తుతించండి. కేవలము మన వాక్యముతో మాత్రమే, అది నిజమైన క్రిస్మస్ అండి. ఈ రోజున ఎవరెవరు నిజమైన క్రిస్మస్ చేసుకున్నారో బైబిల్లో మనం చూస్తే, మరియమ్మ అండి, ఆమె హృదయంలోనే దేవునికి చోటిచ్చింది. ఎలిజబెత్, యోహాను, సిమియోను, ఏమండి అన్న, ఏమండి యేసేపు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు నిజమైన క్రిస్మస్ చేసుకున్నది వాళ్ళండి. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో, మన బైబిల్లో కూడా మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10:9 చూస్తే, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని నువ్వు చనిపోయి తిరిగి లేచావని నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. మరి ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు నిన్ను అంతగా పవిత్రంగా కాపాడుకున్నాడు అని మనం గమనించినట్లయితే, యేసయ్య ఖచ్చితంగా నిన్ను నరకా నుండి తప్పించడానికే ఈ లోకానికి వచ్చి నీ కొరకు ఆయన జన్మించాడు. చూడండి, హిందువుల్లో కూడా ఒక ఆచారం ఉంది. ఏంటో తెలుసా? మగ పిల్లోడు పుట్టాడా లేకుంటే ఆడపిల్ల పుట్టిందా అని అడుగుతారండి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఆడపిల్ల అనగానే మొహం ఇరిచేస్తారు, మగపిల్లోడు అనగానే సంతోషిస్తారు. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో తెలుసా? పున్నము నరకము నుండి మగోడైతే తప్పిస్తాడని వేదాల్లో రాయబడింది. మగపిల్లోడమ్మా అమ్మ పున్నము నరకం నుండి తప్పిస్తాడమ్మ మగోడైతే. ఆడపిల్ల విరుస్తారు. మరి వాళ్ళకి ఆ మాట ఉన్నప్పుడు రక్షకుడు ఉదయించినాడట మన కొరకు బరమ. ఎందుకు? ఉగ్రత నుండి తప్పించడానికి, నరకము నుండి తప్పించడానికి. నీ కొరకు ఆయన ఎందుకు పుట్టాడు అంటే, ఇక్కడ కొరకు అనుకుంటున్నామేమో, నిన్ను నిత్య రాజ్యంలో యుగయుగాలు నీతో ఆయన కలిసి ఉండాలని, ఆయనతో నువ్వు కలిసి ఉండాలని పెద్ద ప్రణాళిక వేశాడు పిల్లరా. మన చిన్నప్పుడు ఒక విషయం చదువుకునేవాళ్ళు. ఏంటంటే అది మబ్బులు పట్టేటి ఎందుకురా. మరి ఎంతమందికి ఈ పాఠం గుర్తుందో నాకు తెలియదు. మబ్బులు పట్టేటి ఎందుకురా? వర్షాలు కురిసేటందుకురా. వర్షాలు కురిసేటెందుకురా? చెరువులు, బావులు, లేకుంటే నదులు, కాలవలు నిండేటందుకురా. చెరువులు, బావులు, నదులు నిండేటెందుకురా? వెరీ గుడ్, బాగా గుర్తుంది అయ్యగారికి. పంటలు బాగా పండేటెందుకురా. మరి పంటలు బాగా పండేటెందుకురా? ఏమండి? ప్రజలు అంటే ఆ మాస్టర్ రాసింది ఏంటంటే, ప్రజలు బాగా బ్రతికేటం. ఎందుకు వచ్చే ఈ దేశాలు మనం? ఈ పుజారాని, లేకపోతే దుబాయ్ అని, షార్జా అని, ఈ దేశాలు ఎందుకు వచ్చామండి? బాగా బ్రతకాలి, బాగా జీవించాలి, ఏదో 4 పైసలు కుటుంబానికి ఏదో చూసి అంత ఫ్యామిలీ అంతా బాగుండాలని. ఆ మాస్టర్ రాసింది ఏంటంటే, మరి ఈ పంటలు ఎందుకు పండేటెందుకు అంటే, అతడు అంటాడు, ప్రజలు
బాగా బ్రతికేటందుకురా. ఇలాంటి సేవకులు వెళ్ళి డేవిడ్ లాంటి వాళ్ళు, లేక అయ్యగారు లాంటి వాళ్ళు, వేణుబాబు గారు లాంటి వాళ్ళు వెళ్ళి మరి ప్రజలు బాగా బ్రతికేటెందుకురా అని మాస్టర్ని అడిగితే అది నాకు తెలియదురా, అంతవరకే తెలిసిరా నాకు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నువ్వు బ్రతికేటెందుకురా, దేవుని కొరకు బ్రతికేటందుకురా. నువ్వు అందుకు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. 4 స్టెప్పులు దాటుకొని ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఏమంటే ఇంకా టైం ఉందంటారా? ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయొచ్చా? చూడండి, ఒక 10 నిమిషాలు. రైట్, ఒక పాట కూడా. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ 10 నిమిషాల్లో మీకు ఈ భూమి మీద లైఫ్ లాంగ్ ఏమేమి చేయాలో అది చెప్పేసి నేను ముగిస్తాను. సరే కదా, దేవుడు ఇంతగా కాపాడుకుంటూ తీసుకొచ్చాడు కదా, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఈ భూమి మీద నువ్వు ఆయన కొరకు నువ్వేం చేయాలి అనే మాట 7 మాటలు టూకీగా నీ ముందు ఉంచుతాను. వీలుంటే ఆ టైంలో ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక పాట పాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 2025లో నాకు ఆశ ఉండేదండి, రేడియోలో పాడాలి. ఎవరన్నా పాట పాడుతూ పాటిస్తారా అని చూసిన నన్ను దేవుడు 2005లో విశ్వవాణిలో దాదాపు 5 సంవత్సరాలు పాటలు పాడేటట్టుగా దేవుడు అప్పట్లో చేశారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే రేడియో లాంటి పిల్లలకి ఎవరికి తెలియదు. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు అంటే ఇప్పుడు అందరూ డైరెక్ట్గా వస్తున్నాయి. రేడియోలో అప్పుడు తెలిసే పరిస్థితి కాదు. నా పాట మీరు కూడా మర్చిపోయిన రోజులు. కానీ అంత అద్భుతంగా దేవుని సన్నిధిలో మనము మన హృదయాన్ని అర్పించినప్పుడు దేవుడు వాడుకునే పరిస్థితి. సరే, దేవుడు నీకు ఒక లైఫ్ని ఇచ్చాడు ఈ భూమి మీద, ఈ పరసంబంధమైన జీవితానికి లైఫ్ని ఇచ్చాడు కనుక ఈ లైఫ్ని నువ్వు దేవునికి లైఫ్ లాంగ్ ఇచ్చేయాలి. నువ్వు జీవితాంతము కూడా నీ రుణం తీర్చుకుంటాను. పక్కోళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి, పక్కోళ్ళు చెప్పండి, పర్వాలేదు, ఈ రోజు నుంచి దేవుని రుణం నా జీవితాంతం నేను తీర్చుకుంటాను. జీవితం అంతయు చేయవలసిన పనులు ఈరోజే నేను ప్రారంభిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 7 మాటల తర్వాత చెప్పమని మాటలు లేవు, ఒక్కటి. నెంబర్ వన్ ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం. మీరు రాసుకుంటామే, ఇంకా టైం లేదు కనుక, విలువైన సమయం కనుక 16:3 చూస్తే, జీవిత కాలం అంతయు పస్కాను అనగా దేవుడిచ్చిన విడుదలను మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎందుకంటే దేవుడు నిన్ను నిలిపాడు. ఇక్కడ ఈ భూమి మీద నిన్ను ఎందుకు నిలిపాడంటే, ఆయన నీ కొరకు రక్తం కార్చి పాపములో, చీకటిలో, అంధకారములో ఉన్న నిన్ను తీసుకొచ్చి వెలుగులో పడేశాడు. అది నువ్వు జీవితాంతము జ్ఞాపకము చేసుకో. నెంబర్ 1, పస్కాను జ్ఞాపకం చేసుకో. రెండవది, ద్వితీయోపదేశ కాండం 4:9, జీవిత కాలమంతయు కన్నులారా చూచిన, వినండి, కన్నులారా చూచిన దేవుని కార్యములను హృదయములలో జీవితాంతం ఉంచుకోవాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఇప్పుడు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పమంటే ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు. ఏమండి, ఇది రెండో మాట. నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో, దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళికలు వేశాడో, నీకు ఎలాంటి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడో, అది నీ జీవితాంతము కూడా ఎక్కడ ఉండాలండి? కొంతమంది అంటారు, ఏమంటే నేను చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు నాకు మీరు సహాయం చేశారు, నేను జీవితాంతం మనుషులతో అంటాం మనం. కానీ దేవుడు లైఫ్ లాంగ్ మాట్లాడుతున్నాడు. ఇదిగో యుగాలు నువ్వు నాతో ఉండడానికి నేను ప్లాన్ చేశాను నాన్న. కనుక రెండో మాట జ్ఞాపకం చేసుకో. మూడోది ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 6:2 చూస్తే, జీవిత కాలమంతయు దేవుని ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవితాంతము కూడా ఈ 10 కమాండ్మెంట్స్ అనేవి, ఈ ఆజ్ఞలు అనేవి, సేవకులు చెప్పేవి, దేవుడు మాట్లాడేవి ఏవైతే ఉన్నాయో అవి ఆదివారం వింటానండి, ఆదివారం అయిపోతే మర్చిపోతానండి అనటానికి లేదు. లైఫ్ లాంగ్ కూడా నువ్వు కంటిన్యూ చేయాలి. నాలుగవది కీర్తన గ్రంథం 63:6 చూస్తే, జీవిత కాలం అంతయు దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తారు, మీకు చెప్తారా? యేసు ప్రభు పాటలు పాడినట్టు ఎంతమంది తెలుసండి? ఇక్కడ ఉన్న వాళ్ళు, అయ్యగారులు కాదు, మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పాటలు పాడినట్టు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు కదా. తెలుసండి బ్రదర్స్, తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పాటలు పాడారు. మార్క్స్ వార్త 14:26 చూసి, అంతటా వారి కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి, అందులో మెయిన్ పాడింది యేసు ప్రభు వారి శిష్యులు.
కనుక నీ జీవితాంతము కూడా ఏదో ఒక పాట, ఏదో కాసేపు ఒక ఆదివారం ఓ పాట ఇవ్వండి కాదు, నీ లైఫ్ లాగా దావీదు వలే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఫినిష్ అయిన తర్వాత మరలా ఫ్రమ్ ద బిగినింగ్ హెవెన్లో నువ్వు పాడేది, స్తుతించేది, ఆరాధించేది అక్కడ కనుక నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేయి జీవితాంతం లైఫ్ లాగా. ఎందుకంటే నీకు దేవుడు అంత మంచి లైఫ్ నీకు ఇచ్చాడు, అంత కాపాడుకుంటూ పర సంబంధమైన జీవితం దాటుకొని, గర్భస్థ జీవితం దాటుకొని, ఇదిగో దేవుడు భూ సంబంధమైన జీవితంలో ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత 5వది చూస్తే జీవితకాలం అంతయు స్తుతించాలి ఒకటే. 2వది కీర్తనలు పాడవలనని 104 కీర్తన గ్రంథం 33 దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక 6 విషయానికి వస్తే అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు. 6 విషయానికి వస్తే జీవితకాలం అంతయు దేవునికి మొర్ర పెట్టవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క వ్యక్తి అంటాడు, ఎవరండి, ఆ సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి అంటాడు, ఒక రెక్క బైబిల్ అయితే మరొక రెక్క ప్రార్థన అంటారు. ఒక రెక్క బైబిల్ అయితే మరొక రెక్క ప్రార్థన. చాలా మంది బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే బైబిల్ రెండిట్లేదు. ఈ రెండు ఉంటే ఒక పక్షి ఏ విధంగా పక్షిరాజులా ఎగురుతుందో ఖచ్చితంగా ఈ ప్రార్థన అనేది కూడా మనకు ఉండాలి. తర్వాత 6వది మనం చూస్తే 116:2 చూస్తే లాస్ట్ చూస్తే జీవిత కాలమంతయు దేవుని మందిరమును, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే దేవుడు ఈ జీవితాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు కనుక ఈ 7 మాటలు కూడా మీ హృదయంలో భద్రపరుచుకోవాలని ఈ నా మాటలు ముగిస్తూ 7వది మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. జీవిత కాలమంతయు దేవుని మందిరమును ప్రేమించాలి. 27వ అధ్యాయము 4వ వచనం కీర్తన గ్రంథం. జీవితాంతము కూడా దేవుని యొక్క మందిరాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. ఒక పాట పాడి నేను 7 మాటలు కూడా మీ గుండెల్లో పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు అందుకు నిన్ను పుట్టించాడు, ఆయన కొరకు జీవిస్తావని. ఎంతవరకు లైఫ్ లాంగ్ నీ తుది శ్వాస విడిచే వరకు కూడా నువ్వు ఆయన కొరకు జీవిస్తే అది నిజమైన క్రిస్మస్ అండి. కనుక నువ్వు ఆయన పాడతాడు కదా, క్రీస్తు నాలో పుట్టిన రోజు నిజ క్రిస్మస్ పండుగ రోజు, నిజ క్రిస్మస్. ఇది పాట కాదులే, ఇది పాటది వేరే ఉంది. నిజ క్రిస్మస్ పండుగ రోజు. హ్యాపీ క్రిస్మస్. రైట్, నాతో కలిసి పాడి దేవుని మహిమపరచండి. మనందరికి వచ్చిన పాటే, అయ్యగారు కూడా పాడాలని ఈ పాట తీసుకున్నాను. నన్నింతగా ప్రేమించితివో, నిన్నంతగా నన్నింతగా నీవెరిగితివో, నిన్నంతగా అందరూ చప్పలు కొడుతూ గలనా నే చెప్పగలనా, ఆయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, ఆయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, అయ్యా నా యేసయ్యా, తాళం రాగం ఎనలో నీదే, ఈ ప్రేమ స్వరము నాగం తాళం రాగం ఎనలో నీదే, ఈ ప్రేమ స్వరము నన్నింతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నింతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితివో. కాంగో హుషారుగా కొట్టాలి. హల్లెలూయా. ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో,
అందరూ కలిసి గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా అయ్యా నా యేసయ్యా అయ్యా నా యేసయ్యా తాళం రాగం ఎదలో తీరే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో తీరే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా రాగంలో నీ చేతి ఉండాల్సిందిగో ఏ రీతిగా నా మాటలు నీ మాటలు మలచితివో ఏ రీతిగా నా రాతలు నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా మాటలు నీ మాటలు మలచితివో ఏ రీతిగా నా గమ్యము సిలువకు మార్చితివో యేసయ్యా ఏ రీతిగా నా దుఃఖము నీ కృపతో కడిగితివో గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా అందరూ పాడదాం గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా అయ్యా నా యేసయ్యా అయ్యా నా యేసయ్యా తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నింతగా నీవెరిగితివో నిన్నంతగా నీ పాడదాం చివరికి అందరూ కలిసి పాడదాం గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా తప్పదు కలిగా గలనా నే చెప్పగలనా దయనా నే రాయగలనా అయ్యా నా యేసయ్యా యూదులు అయ్యా ఎవరట అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యు.